జై శ్రీరామ్. నేను ఒక కొత్త టెక్నిక్ ఇప్పుడు డెవలప్ చేసుకున్నాను. మీరు చూసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఏంటంటే ఎక్కడ చూసినా ఎవడో ఒకడు మన్ని ప్రొవోక్ చేస్తూ ఉంటాడు, కోపం వచ్చేటట్టు చేస్తారు. కానీ కోపం మీద కంట్రోల్ పోగొట్టుకోవడం మంచిది కాదు. అందుకని నేనేం చేస్తానంటే, ఎవరైనా నాకు ఏదో విధంగా నాకు ఏదో ప్రొవోక్ చేస్తూ ఉంటారు, వినకపోవడం, ఏదో చెప్పేయడం, మధ్యలో ఇంటరప్ట్ చేయడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. మైక్రో అగ్రెషన్స్ అంటారు వీటిని. సో ఇవన్నీ చేస్తుంటారు. చేసినప్పుడు నేనేమనుకున్నానంటే, ఇలా మొదలు పెడతా సైలెంట్, తర్వాత రమా అని అంట. ఈ మొత్తం బాడీ లాంగ్వేజు, ఈ సీన్ అంతా సర్కాస్టిక్గా ఉండొచ్చు, బహుశా వాళ్ళకి అర్థమవుతుంది. అర్థం కాకుండా మళ్ళీ సెకండ్ అటెంప్ట్ చేశారనుకో, అప్పుడు ఏం చేద్దాం అనుకున్నానంటే, అప్పుడు రెండో టెక్నిక్ అనమాట. ఇలా లేక ఇలా అప్పుడు ఆ మాత్రం అర్థమై ఉండాలి, అరే వీడి కోపం వస్తుంది. అప్పుడు కూడా పని చేయలేదనుకో, థర్డ్ టైంకి కొంచెం టైం ఇవ్వండి, నేనేమి బుద్ధి లేని వాడిని కాదు, ఏదో చెప్తున్నాను, ప్లీజ్. శ్లోకం ఒకటి, సుభాషిత, ఉత్తమే స్యాత్ క్షణం కోపం, మధ్యమే ఘటికాద్వయం, అధమే స్యాద్ అహోరాత్రం, పాపిష్టే మరణాంతకం. ఉత్తముడికి ఒక్క క్షణమే ఉంటుంది కోపం, మధ్యముడికి ఒక రోజు, అధమే స్యాద్ అధముడికి ఉత్తమే స్యాద్ క్షణం కోపం, మధ్యమే ఘటికాద్వయం, మధ్యముడికి ఘటికాద్వయం. ఘటికం అంటే 24 minutes, అంటే ఒక గంట ఉంటుంది. అధమే స్యాద్ అహోరాత్రం, అధముడికి ఒక రోజు అంతా ఉంటుంది. పాపిష్టే మరణాంతకం, పాపిష్టి వాడికి చచ్చేంత వరకు కోపం పెట్టుకుంటారు. సో మనం అలా ఉండకూడదు. జై శ్రీరామ్.